సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రేపటి నుండే 500 గ్యాస్ సిలిండర్ పంపిణీ. మహాలక్ష్మి పథకం కింద రేపటి నుండి 500కి గ్యాస్ సిలిండర్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా ఈ స్కీమ్ ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ స్కీమ్ లబ్ధిదారుల ముందు గ్యాస్ ధర మొత్తం చెల్లించాల్సిందేనని, ఆ తర్వాతే ప్రభుత్వం రియంబర్స్మెంట్ చెల్లిస్తుందని కూడా అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు ₹40 సబ్సిడీ అందిస్తుంది. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతుంది. మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ ధర ₹500, కేంద్ర సబ్సిడీ ₹40 పోను మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి ఇదే విధానం రియంబర్స్మెంట్ చేస్తున్నట్లు అధికారులు అయితే వెల్లడించారు. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరికి ప్రతి సిలిండర్పై కేంద్రం ₹340 రాయితీ ఇస్తుంది. ఈ మొత్తంతో పాటు గ్యాస్ ధర 500ను మినహాయించి మిగతా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో వేరున్నది. ఉదాహరణకు హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర 970 ఉందామని అనుకుందాం. అందులో ఉజ్వల పథకం సబ్సిడీ ₹340, మహాలక్ష్మి స్కీమ్ ధర ₹500 పోను, మిగిలిన మొత్తం ₹130 రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుంది. కాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఓఎంసీలతో పౌర సరఫరా శాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశమై మహాలక్ష్మి పథకం అమలుపై చర్చించారు. సోమవారం నాడు లబ్ధిదారుల జాబితాను అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.